పలానోళ్ళ రమేష్ గానికి మళ్ళా ఆడవిల్లేనట. ఇట్లనో ఏమో పాపం. అయ్యో మూడో కానుపు సుతా ఆడవిల్లేనా? ఏం చేస్తాం, దేవుడిచ్చింది తీసుకోవాలి, మన చేతిలో ఏముంటే చెప్పు అంటుంటారు. ఇక ఆడవిల్లను పెంచి పెద్ద చేసి ఓ గయ్య చేతిలో పెట్టాలంటే ఉత్తగా ముచ్చటైతే కాదు. భూమి జాగలుంటే ఓ ఎకరమో 2 ఎకరాలు అమ్ముతే గాని లగ్గం చేయలేని పరిస్థితి. ఒక్కలకు లగ్గం చేస్తానికే ఆడిడ అప్పులు తెచ్చి కింద మీద అయ్యే జమానలా ఇది మస్తు గ్రేట్ అబ్బా. హౌ పెండ్లి కాదు పెండ్లీలు 111 మంది ఆడవిల్లల లగ్గాలు చేసిండు గిసారు. పేరు మహేష్ సవాని. గుజరాత్ రాష్ట్రం సూరత్ లా వజ్రాల వ్యాపారం చేస్తాడు. అందరు సుతా నాయనలేని ఆడవిల్లలే. మొదలు ఆడవిల్లలను డప్పు సప్పుల నడుమ ఆటపాటలతో తీసుకొస్తుంటే సారు స్టెప్పులతోని ఎలకని చెప్పిండు. నాయన జాగలుండి పూజలు చేసినాక గ్రౌండ్ లేసిన పెండ్లి పందిళ్ళ లగ్గాలు నడిచినాయి. 17 గుజరాత్ రాష్ట్రంలో అనాథలకు లగ్గాలు చేస్తాడు సారు. ఇప్పటిదాకా 5274 మందికి పెండ్లి చేసిండంటే చూడురిగా. ఏదో పబ్లిసిటీ కోసం లగ్గం కాదుల్లో, వాళ్లకు పెట్టుబోతలు సుతా సారే అరుచుకుంటాడు. ఈ తాపకైతే కొత్త జంటను హనీమూన్కి పంపించే కార్యం సుత పెట్టుకున్నారట. పెండ్లి చేసి బరువు దించుకోరు. ఒకళ్ళ పిల్లగానికి ఏమన్నైనా కాలం చేసిన కుటుంబం మంచి చెడ్డలు అరుచుకుంటారట. కానీ బిడ్డ పెండ్లికి అప్పు ఇయ్యమంటేనే 1కి 100 మాటలు ఆలోచన చేసే జమానలా ఖర్చు పెట్టుకొని లగ్గాలు చేసి వాళ్ళ బరువంతా ఎత్తుకుంటున్నాడంటే సారుకు శతకోటి శనార్థులు చెప్పినా తక్కువేనుల్లా.